హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో క్విక్గా తయారు చేసుకునే ఒక స్వీట్ స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే శక్కర్పార అండి. దీన్ని శంకర్పాలి అని కూడా అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. లైట్ స్వీట్నెస్తో గుల్లగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. నోట్లో వేసుకుంటే చాలు ఇట్టే కరిగిపోయే విధంగా ఉంటాయన్నమాట. వీటిని చాలా సులువుగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకుందాము. ఈ స్ట్రైనర్లో 2 కప్పుల దాకా మైదా వేసుకోవాలండి. నేను ఇక్కడ సరైన కొలతలతో చూపిస్తున్నాను. మీరు కూడా చేయాలనుకుంటే ఇలాగే ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని దాంతోనే మిగతా వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ 2 కప్పుల మైదాని మనం మెత్తగా జల్లించుకోవాలి. ఏవైనా పలుకులు అవి ఉంటే కనుక స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలి కాబట్టి ఇలాగా ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలండి. మైదాని జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం మైదాని వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా పంచదార పొడి వేసుకోవాలి. ఈ పంచదార పొడిని కూడా జల్లించుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ మైదా పంచదార పొడి 2 కూడా కలిసే విధంగా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఏది యాడ్ చేస్తారన్నది. నేనైతే ఇక్కడ నెయ్యి మాత్రమే వేశాను. ఈ నెయ్యిని మనం వేడి చేయాల్సిన అవసరం లేదు, నార్మల్దే వేసి కలుపుకోవాలి. తర్వాత మనం పిండిని చేతితో ప్రెస్ చేసినప్పుడు ఇలా ముద్దలాగా కడితే మనం వేసిన నెయ్యి అనేది సరిపోయినట్లు. అలా ముద్దలాగా కట్టకపోతే ఇంకాస్త అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నార్మల్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. ఈ పిండిని మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కాస్త గట్టిగానే ఉండాలి. మరి ఈ పిండిని సాఫ్ట్గా కలిపామంటే మనం శంకర్పాలీలను ఆయిల్లో వేయించేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుతాయి. సో ఇక్కడ చూస్తారు కదా, ఇలా బాగా గట్టిగా కలుపుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం 2 భాగాలుగా చేసి పక్కన పెట్టుకుందాము. ఈ మిశ్రమాన్ని 2 భాగాలుగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లోర్ మీద కొద్దిగా పొడిపిండిని వేసుకుంటూ ఈ చపాతీ మిశ్రమాన్ని తీసుకొని మనం పెద్ద చపాతీలాగా రోల్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మందంగా ఉండేలా మనం రోల్ చేసుకున్నట్లయితే వాటిని కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్న తర్వాత 1 ఇంచ్ కరెక్ట్గా అవుతాయండి, బాగా పొంగుతాయి అన్నమాట. సో 1/2 ఇంచ్ మందంగా ఖచ్చితంగా చేసుకోండి. మరీ పల్చగా చేయకూడదు, అలాగే మరీ లావుగా కూడా చేయకూడదు. కరెక్ట్గా 1/2 ఇంచ్ మందం ఉండేలా చేసుకోండి. పర్ఫెక్ట్గా టెక్స్చర్ అనేది కానీ టేస్ట్ కానీ బాగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీని మనం సమానంగా కట్ చేసుకోవాలి. చిన్న స్క్వేర్ పీసెస్ లాగా లేదా డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ స్క్వేర్ షేప్లో ఉంటాయి కదా శక్కర్పార అనేది. నేను కూడా అలాగే కట్ చేస్తున్నాను. ఎడ్జెస్ వైపు సరిగ్గా రాకపోతే వాటిని తీసేసి మరలా చపాతీలా చేసి కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి, ఒకదానికొకటి అతుక్కోకుండా. ఇలాగా మిగతా మిశ్రమాన్ని కూడా చపాతీలా రోల్ చేసుకొని చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నిటిని కూడా కాస్త వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా మరీ వేడెక్కకూడదండి, అంటే లో ఫ్లేమ్లో పెట్టే వేడి చేసుకోవాలన్నమాట ఆయిల్ని. అలాగే మనం ఈ కడాయికి సరిపడగా కొన్ని పీసెస్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే అవి వాటంతట అవే పైకి తేలుతాయండి కాస్త వేగి. అలా వాటంతట అవే పైకి తేలిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కాసేపటి తర్వాత చూస్తే 1/2 ఇంచ్ మందంలో ఉన్న ఈ పీసెస్ అన్నీ కూడా 1 ఇంచ్ మందానికి వచ్చేసాయి చూడండి. అంటే బాగా పొంగాయండి లో ఫ్లేమ్లో వేగి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మధ్యలో కలియబెట్టుకుంటూ వేయించుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఈ శంకరపాలీలను వేయించుకునేటప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువే ఉండాలండి డీప్ ఫ్రైకి. మరీ తక్కువగా ఉంటే ఇవన్నీ కూడా అడుక్కి వెళ్ళిపోయి పైకి తేలడానికి కష్టమవుతుంది. సో కాస్త ఎక్కువ ఆయిలే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కాసేపటి తర్వాత చూస్తే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి చూడండి. ఇలా రాగానే వెంటనే మనం వీటిని కిచెన్ టిష్యూలోకి తీసేసుకోవాలి. లేకపోతే మరి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఇవి గట్టిగా అయిపోతాయండి, గుల్లగా రావన్నమాట. సో ఇలా లైట్ బ్రౌన్ కలర్ రాగానే కిచెన్ టిష్యూలోకి తీసేసుకుందాము. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్చేస్తుంది. నార్మల్గా చెప్పాలంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి మనం సరైన టైంలో తీసామంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా లావుగా వచ్చి గుల్లగా అయ్యాయి. ఇప్పుడు మిగతా పీసెస్ని కూడా ఇలాగే వేయించుకుందాము. మనం ఇలాగ స్ట్రైనర్ సహాయంతో వేసుకొని వేయించవచ్చండి ఒకేసారి అన్నిటినీ కూడా. ఇవేమీ అతుక్కోవు, సో నో ప్రాబ్లం. మీరు కూడా ఇలాగే వేయించుకోండి. ఇంకా చూస్తున్నారు కదా, అన్ని శంకరపాలీలు రెడీ అయిపోయాయి చూడండి.
కరకరలాడుతూ చాలా బాగున్నాయండి. మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంత గుల్లగా వచ్చాయి అనేది. ఒక పీస్ తీసుకొని చెక్ చేద్దాము. ఇక్కడ మనం ఈ శంకరపాలిని చేతితో నలిపినట్లయితే ఎంత బాగా వచ్చిందో చూడండి, మీకే తెలుస్తుంది. గుల్లగా చాలా బాగా వచ్చాయండి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే శంకరపాలి రెడీ అయిపోయాయి. వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 20 నుండి నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చండి. ఏమీ పాడవవు. సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. పిల్లలకైతే బాగా నచ్చుతాయండి. ఇవి చాలా గుల్లగా చాలా బాగుంటాయి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.